హే గైస్, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎక్స్ప్లెయినర్. ఈ మధ్య లవ్ అనే మాట సొసైటీలో ఎంత వినిపిస్తున్నా దాని పేరుతో జరుగుతున్న హింసాత్మక సంఘటనలు మనల్ని వాటి గురించి థింక్ చేయాలంటేనే ఎంతగానో భయపడేలా చేస్తున్నాయి. యాక్చువల్లీ లవ్ అనేది చాలా గ్రేట్ ఫీలింగ్. ఆ వర్డ్ విన్న వెంటనే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. కానీ అదే లవ్ వైలెన్స్, సెల్ఫిష్నెస్, టెంపరీ ఎంజాయ్మెంట్స్ కోసం పుడితే ఆ రిలేషన్ ఫ్యూచర్లో ఎంతో పెద్ద డేంజరస్ కరు తీసుకునే అవకాశం ఉంది. అండ్ అలాంటి లవ్ అసలు లవ్వే కాదని మనం అబ్జర్వ్ చేయాలి. అయితే రీసెంట్గా కర్ణాటక స్టేట్లోని హసన్ అనే డిస్టిక్లో ఉన్న కరోటి అనే విలేజ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఎగ్జాక్ట్గా అలాంటి వైలెంట్ సెల్ఫిష్ లవ్ని మనకి చూపిస్తుంది. హోసకొప్పలో అనే గ్రామానికి చెందిన ఈ మహిళ పేరు ప్రీతి. ఈవిడ వయసు 26 సంవత్సరాలు. ప్రీతికి మ్యారేజ్ అయింది, అలాగే 2 పిల్లలు కూడా ఉన్నారు. తన భర్త, పిల్లలు, ప్రీతి ముగ్గురు కలిసి చాలా హ్యాపీగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేసేవారు. అంత హ్యాపీగా ఉన్న టైంలో స్టోరీలోకి పునీత్ అనే ఒక కుర్రాడు ఎంటర్ అయ్యాడు. ఈ పునీత్ అనే అబ్బాయి ప్రీతికి పెళ్ళైన విషయం తెలిసి కూడా చూడగానే నచ్చడంతో ప్రీతిని ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు. అలా డైలీ ఫాలో అవుతూనే ఉండేవాడు. అలా ఫాలో అయ్యి తన వెంట తిరిగేసరికి ప్రీతికి కూడా తనంటే ఇష్టం పెంచుకుంది. వారిద్దరూ సీక్రెట్గా కలవడం, ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా చాట్ చేసుకోవడం, ఇలా కొన్ని రోజులు వ్యవహారం సాగింది. అయితే ఈ విషయాలేవి తన భర్తకి తెలియదు. ఇలా వీళ్ళ సీక్రెట్లో కొనసాగుతుండగా దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళిద్దరూ ఎవరికీ తెలియకుండా ఎటైనా ట్రిప్కి వెళ్ళి వద్దామని ప్రీతి పునీత్ని అడిగింది. అనుకున్నట్టుగానే పునీత్ ఒక ఆదివారం రోజున ప్రీతిని తీసుకుని మాంద్య, మైసూర్ వరకు ట్రిప్కి వెళ్ళారు. ఆ ట్రిప్ మొత్తం చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తూ దగ్గరలో ఉన్న లొకేషన్లో ఫొటోస్ తీసుకుంటూ ఆ ట్రిప్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎంతో హ్యాపీగా స్టార్ట్ అయిన వాళ్ళ ట్రిప్ చివరికి ఒక మర్డర్గా ఎండ్ అయింది. అలా మాట్లాడుకుంటూ వెళ్తుండగా వీళ్ళిద్దరూ కేఆర్పేట సమీపంలోని కట్టరగట్ట అనే అడవిలోకి ఎంటర్ అయ్యారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ అంతా హ్యాపీగా ఉన్న వీళ్ళిద్దరూ హఠాత్తుగా గొడవ పడడం మొదలుపెట్టారు. అసలు ఈ గొడవకి కారణం ఏంటో కూడా తెలియదు. ఇద్దరి మధ్య గొడవ ముదిరి చివరికి అది ఎంత దూరం వచ్చిందంటే పునీత్ ప్రీతిని చంపేటంత. ఆ గొడవ తర్వాత పునీత్ ప్రీతిని చంపేసి ఆమె మెడలో ఉన్న గోల్డ్ ఐటమ్స్ లైక్ హారం, గొలుసు అలాంటివన్నీ తీసుకుని ఆ డెడ్ బాడీని గొయ్యి తీసి పాతేసి వెళ్ళిపోయాడు. ఇది మూవీస్లో చూసే మోస్ట్ వాంటెడ్ క్రైమ్లా ఉన్నప్పటికీ దిస్ హ్యాపెండ్ ఇన్ రియల్. ప్రీతి ఇంటికి తిరిగి రాకపోవడంతో తన ఫ్యామిలీ మెంబర్స్ పోలీస్ స్టేషన్లో ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేశారు. ఇన్వెస్టిగేషన్లో పోలీసులకి పునీత్ మీద అనుమానం వచ్చి తనని కస్టడీలోకి తీసుకుని విచారించగా అతను హత్య చేసిన విషయాన్ని ఒప్పుకున్నాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇది ఒక ప్రీతి కేసే కాదు, ఇదే తరహాలో గతంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనలు ఎన్నో ఉన్నాయి. మదనపల్లిలో కూతుర్ని చంపి తల్లిదండ్రులు మతం కారణంగా చూపించారు. ఇలాంటివి మన సొసైటీలో మారాల్సిన అవసరం, వాటిని మార్చాల్సిన అవసరం మనకి ఎంతో ఉంది. ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు ప్రైమ్ 9 ఫర్ మోర్ సచ్ ఇన్సైట్స్.